రాష్ట్ర వ్యాప్తంగా మద్యం షాపుల కోసం దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. మొత్తం 3,396 షాపులకు దరఖాస్తులను స్వీకరిస్తున్నారు అధికారులు. మద్యం షాపుల కోసం టెండర్లు భారీగా దాఖలవుతున్నాయి. ఇప్పటి వరకు 8,274 అప్లికేషన్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు. అత్యధికంగా విజయనగరం జిల్లాలో 153 షాపులకు గాను 855 దరఖాస్తులు వచ్చాయి. అల్లూరి సీతారామరాజు జిల్లాలో అతి తక్కువగా 40 షాపులకు గాను 75 అప్లికేషన్లు రాగా, శ్రీ సత్యసాయి జిల్లాలో 87 షాపులకు గాను 132 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతుండటంతో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా మద్యం షాపుల కోసం దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. మొత్తం 3,396 షాపులకు దరఖాస్తులను స్వీకరిస్తున్నారు అధికారులు. మద్యం షాపుల కోసం టెండర్లు భారీగా దాఖలవుతున్నాయి. ఇప్పటి వరకు 8,274 అప్లికేషన్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు. అత్యధికంగా విజయనగరం జిల్లాలో 153 షాపులకు గాను 855 దరఖాస్తులు వచ్చాయి. అల్లూరి సీతారామరాజు జిల్లాలో అతి తక్కువగా 40 షాపులకు గాను 75 అప్లికేషన్లు రాగా, శ్రీ సత్యసాయి జిల్లాలో 87 షాపులకు గాను 132 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతుండటంతో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లుగా కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి తిరుమలరావు లైవ్ ద్వారా అందిస్తారు. తిరుమలరావు. సునీల్, మద్యం షాపులు గత ప్రభుత్వమే నిర్వహించింది. అయితే ఈ ప్రభుత్వం మాత్రము ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చేందుకు అప్లికేషన్లు అయితే వేయటం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా 3,396 మద్యం షాపులకు గాను ఎప్పుడు లేని విధంగా ఇప్పటి వరకు 8,274 అప్లికేషన్లు అయితే పెట్టినట్టుగా మనకు సమాచారం అవుతుంది. దీంట్లో అత్యధికంగా విజయనగరం జిల్లాకు చెందిన 153 మద్యం షాపులకు గాను 855 మద్యం షాపులకు టెండర్లు వేసినట్టుగా మనకు తెలుస్తుంది. అదేవిధంగా అత్యల్పంగా అల్లూరు సీతారామరాజు జిల్లాకు సంబంధించి 40 మద్యం షాపులకు గాను 75 టెండర్లు వేసినట్టుగా తెలుస్తుంది. అదే దీనికి సంబంధించి మరో విధంగా చూసుకుంటే సత్యసాయి జిల్లాకు సంబంధించి కూడా 87 మద్యం షాపులకు గాను 132 మద్యం షాపులకు టెండర్ వేసినట్టు తెలుస్తుంది. ఇదేది ఏమైనప్పటికీ గత 5 సంవత్సరాల ప్రభుత్వం మద్యం విక్రయించింది. ఈసారి ప్రైవేటు వ్యక్తులకు మద్యం టెండర్లు ఖరారు చేయడంతో రాష్ట్ర ప్రభుత్వము ఈ నెల 1వ తారీఖు నుంచి ఇప్పుడు 12వ తారీఖు వరకు ఈ టెండర్ ప్రక్రియ కొనసాగుతుంది. అయితే ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా భారీగా మద్యం టెండర్లు వేసినట్టు తెలుస్తుంది. ఈ మద్యం టెండర్లో కూడా కొంత అధికార పార్టీకి అదేవిధంగా ప్రతిపక్ష పార్టీకి సంబంధించి కొంత వీళ్ళిద్దరికి మధ్య కొంచెం ఆధిపత్య పోరు కూడా కొనసాగుతున్నట్టుగా మనకు విశ్వసనీయ సమాచారం ప్రకారం తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే కొన్ని కీలకమైన మద్యం షాపు టెండర్ల విషయంలో తమకు వ్యక్తులు వేయకూడదంటూ ఒక హుకుం కూడా జారీ చేసినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఏదైతే ఉందో ఆప్కార్ సంబంధించి ఇటు ఎక్సైజ్ శాఖ సంబంధించి కానీ ఎవరికి ఒత్తిడి లోనవద్దు, ప్రతి ఒక్కరూ టెండర్ వేసుకునే అవకాశం కల్పిస్తున్నాము. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంలో ఎక్కడైనా సరే ఏ వ్యక్తి అయినా సరే లైసెన్స్ ఉంటే మాత్రము టెండర్ వేసే అవకాశం కల్పిస్తామని చెప్పేసి ఎక్సైజ్ కమిషనర్ చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ మద్యం టెండర్ల విషయంలో ఎప్పుడు లేని విధంగా ఈసారి భారీ ఎత్తున అందరూ అప్లికేషన్లు అయితే ఇస్తున్నారు. మరో కొన్ని 5 రోజులు ఉంది కాబట్టి ఇంకా టెండర్లు పెరిగే అవకాశం కనిపిస్తుందని చెప్పేసి తెలుస్తుంది. ఈ మద్యం టెండర్ల విషయంలోనే రాష్ట్ర ప్రభుత్వానికి భారీగా ఆదాయం వచ్చేటట్లుగా రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చే విధంగా అయితే చేస్తున్నారు. ఈ మద్యం టెండర్లు వేసిన తర్వాత కూడా కొంత ఇది అందరూ సిండికేట్ అయ్యి దానికి సంబంధించి ఇతర ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. సునీల్. ఓకే తిరుమలరావు, థ్యాంక్ యూ. ఇక రాష్ట్ర వ్యాప్తంగా మద్యం షాపుల కోసం దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతోంది. అయితే తూర్పుగోదావరి జిల్లాలో అసలు ఎన్ని మద్యం షాపులకు దరఖాస్తులను ఆహ్వానించారు అధికారులు, ఎన్ని వచ్చాయనే అప్డేట్స్ ని మా ప్రతినిధి సతీష్ లైవ్ ద్వారా అందిస్తారు. సతీష్. సునీల్, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా 413 షాపులకు గాను 932 అప్లికేషన్లు అయితే మాత్రం వచ్చాయి. అయితే చివరి 3 రోజులు మాత్రమే ఉండడంతో ఇక్కడ నుంచి అప్లికేషన్ పరం అయితే మాత్రం పెరిగే అవకాశం ఉందని చెప్పి అధికారులు అయితే మాత్రం చెప్తున్నారు. అయితే ఇప్పటి వరకు కూడా అంటే ప్రస్తుతానికి మనం చూసుకుంటే కనుక ఇప్పటి వరకు కూడా మందకొడిగానే ఈ అప్లికేషన్ పరం అయితే మాత్రం కొనసాగుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు. కేవలం 413 షాపులకి 932 అప్లికేషన్లు మాత్రమే వచ్చిన పరిస్థితుల నేపథ్యంలో అయితే
అయితే ప్రతి షాపు నుంచి కూడా సుమారుగా 10 నుంచి 20 షాపుల వరకు కూడా దరఖాస్తులు వస్తాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే మాత్రం అంచనాలు వేసిన నేపథ్యంలో అధికారులు అయితే మాత్రం అంటే ఇంకా 3 రోజుల వ్యవధి అయితే మాత్రం ఉంది. ఈ వ్యవధి కాలంలో ఇప్పటి వరకు కూడా సుమారుగా 1000 అప్లికేషన్లు వచ్చిన నేపథ్యంలో మరొక 11,000 కలుపుకుని 12,000 అప్లికేషన్ల వరకు కూడా వచ్చే అవకాశం ఉందని కూడా అధికారులు అయితే మాత్రం చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా మనం కాకినాడ జిల్లా కనుక ఒక్కసారి చూస్తే కనుక 155 అప్లికేషన్ షాపులకు గాను 197 అప్లికేషన్లు అయితే మాత్రం నమోదయ్యాయి. అయితే కాకినాడ జిల్లాలో కొన్ని షాపులకి అయితే ఇప్పటి వరకు కూడా ఒక్క అప్లికేషన్ కూడా పడలేని దుకాణాలు కూడా ఉన్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లా కనుక చూసుకుంటే కనుక 125 దుకాణాలకు గాను సుమారుగా 432 షాపులు అయితే మాత్రం అప్లికేషన్లు కూడా వచ్చినట్లయితే మాత్రం తెలుస్తుంది. అదేవిధంగా అంబేద్కర్ కోనసీమ జిల్లాకి అయితే మాత్రం 139 దుకాణాలకు గాను ఇప్పటి వరకు కూడా మనం చూసుకుంటే కనుక సుమారుగా 215 అప్లికేషన్లు కూడా వచ్చినట్లు కూడా తెలుస్తుంది సునీల్. ఏదేమైనప్పటికీ కూడా గత వారం రోజుల నుంచి కూడా కేవలం మందకొడుగానే సాగుతుందని కూడా చెప్పుకోవాలి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ మద్యం పాలసీ విధానాన్ని ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చేందుకైతే మాత్రం ఒక అంటే గతంలో ఏ విధంగా కొనసాగించారో అదే విధంగా అంటే లాటరీ సిస్టమ్ అని అయితే మాత్రం పెట్టారు. ప్రతి షాప్ నుంచి కూడా సుమారుగా 10 నుంచి 30 వరకు కూడా దరఖాస్తులు అయితే వస్తాయి. దరఖాస్తుల ద్వారా వచ్చిన ఆదాయంతో అయితే మాత్రం ప్రభుత్వానికి కూడా ఎంతో అండగా ఉంటుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే మాత్రం దీనికి సంబంధించి కార్యాచరణ అయితే మాత్రం సిద్ధం చేశారని చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కనుక మనం చూసుకుంటే కనుక ఇప్పటి వరకు కూడా 412 షాపులకు గాను ఇప్పటి వరకు కూడా కేవలం 932 అప్లికేషన్లు మాత్రమే పడ్డాయి. ఇంకా ఈ 3 రోజులు మంచి రోజులు కావడం అందులోకి అంటే ఈ అప్లికేషన్ల పర్వం ఏ విధంగా నడుస్తుందంటే లాస్ట్ చివరి నిమిషం వరకు కూడా చూసి అప్పుడు వేద్దామనే ఆలోచనలో కొంతమంది ఉంటారు. అందువల్ల ఈ చివరి 3 రోజులు కూడా ఖచ్చితంగా అప్లికేషన్లు అయితే మాత్రం పెరిగే అవకాశం ఉందని కూడా చెప్తున్న పరిస్థితి కూడా ఇక్కడ కొనసాగుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఓకే సతీష్, కీప్ అప్డేటింగ్ us. థ్యాంక్ యూ.